మీ రాజశేఖర్ రెడ్డి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. అయితే ఇప్పటివరకు మనము మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానల్లో మీరు ఒక మంచి ప్రీమియం ఇన్స్టిట్యూషన్ అంటే జీడీ గోయింకా యూనివర్సిటీ ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ గురించి స్టూడెంట్ టెస్టిమోనియల్స్ అవ్వచ్చు, అక్కడ ఇన్స్టిట్యూషన్లో ఫ్యాకల్టీ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎన్నో వీడియోస్ చూసే ఉంటారు. అలాగే ఒక మిడ్ రేంజ్లో వచ్చేసరికి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఐటీఎం యూనివర్సిటీలో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి మనం ఎన్నో వీడియోస్ అనేది చేశాము. అయితే ఇప్పుడు ఆల్రెడీ జేఈ మెయిన్స్ బోత్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ అనేది రిజల్ట్స్ వచ్చేసాయి. ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా మనకు రిజల్ట్స్ అయితే ఇంటర్మీడియట్వి వచ్చేసాయి. సో ఇప్పుడు స్టూడెంట్స్ బీటెక్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది జాయిన్ అవ్వడానికి కాలేజ్ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఎక్కువగా మనకు సౌత్ ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ గురించి అయితే చాలా వరకు స్టూడెంట్స్కు ఒక్కొక్క ఏరియా వైజ్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ అనేది అందరికీ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అదేవిధంగా నార్త్ ఇండియా విషయానికి వస్తే కనుక మనకు ఉత్తరాఖండ్ స్టేట్ అవ్వచ్చు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఎన్సీఆర్, ఈవెన్ హర్యానా, ఇలా రకరకాల స్టేట్స్కి అనేది స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో వెళ్తూ ఉన్నారు అన్నమాట. అక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్స్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ అవ్వచ్చు, నాక్ అక్రెడియేషన్స్ అవ్వచ్చు, వాళ్ళు రన్ చేసే ప్రోగ్రామ్ గురించి అవ్వచ్చు, అండ్ అదేవిధంగా అక్కడ ప్లేస్మెంట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది నేను మీకు తెలియచేయడానికి ప్రతి స్టేట్లోని ఒక టాప్ 3 ఇన్స్టిట్యూషన్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను. ఈ టాప్ 3 ప్రైవేట్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ కాలేజెస్ అవ్వచ్చు, ఆ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ప్యూర్గా బేస్ చేసుకొని ఆ రేటింగ్స్ అనేది, రివ్యూస్ అనేది ఇవ్వబోతున్నాం అనమాట. మీకు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా మీరు స్టేట్ వైజ్ ఏదైనా ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ బాక్స్లో మీరు ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది కూడా మీరు పోస్ట్ చేయొచ్చు అనమాట. ఈ ఇన్స్టిట్యూషన్ రివ్యూస్ అనేది ప్యూర్లీ స్టూడెంట్స్కు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికే తప్ప ఒక ఇన్స్టిట్యూషన్ అనేది డిగ్రేడ్ చేయడం అనేది కాదు. అందుకే నేను ఓన్లీ టాప్ 3 ప్రైవేట్ యూనివర్సిటీసే ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ గురించి చేయబోతున్నాను అనమాట. వాటిల్లో ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది క్లబ్ చేయట్లేదు. కేవలం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి స్టూడెంట్స్కు ఈజీగా అడ్మిషన్ యాక్సెస్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతుంది. ఇప్పటికే మీరు ఏదైనా ఒక పర్టికులర్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడానికి లేదా తీసుకున్నట్లయితే కనుక ఆ ఇన్స్టిట్యూషన్ గురించి కంప్లీట్ ఫీడ్బ్యాక్ కావాలనుకుంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మా టీం నుండి పర్సనల్గా మీకు కాల్ చేయించేసి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.